హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేమైతే పట్టపురం పోతున్నాం. నేను మా తమ్ముడు ఇంకా వీడు శ్రీధర్ గారు, నాకు తెలుసు కదా మా ఫ్రెండ్ వీడు. మా తమ్ముడు కొంచెం కెమెరాలకు రానికి చెక్కాడు, వెనక్కి పోయిండు. నేను ఇంకా సైడ్ కనిపిస్తున్నాను అనుకుంటా. ఇక టెంపుల్ వచ్చేసరికి మహబూబ్నగర్ జిల్లాలో అవుతుంది. ఇంకా నవపేట పక్కనే ఉంటుంది. మహబూబ్నగర్ జిల్లా నవపేట పక్కనే ఉంటుంది. మా అంటే ఒక 5-6 కిలోమీటర్స్ ఉంటుంది. టెంపుల్ అయితే మొత్తం చుట్టూ అడవి ఉంటుంది, మధ్యలో టెంపుల్ ఉంటుంది. రోడ్ పక్కన టెంపుల్ అయితే క్రేజీ ఉంటుంది. బాగైతే స్టార్ట్ చేద్దాం. రహదారిపై వెళ్తూ ఆకాశం కాదా చూస్తూ పూలే నడుస్తున్న ఈ బాట ఎక్కడా లేదు ఆపడం. నగిలా ప్రవహించే ప్రయాణం పంచుకునే వెలుతురుతో చేరుకునే మన రహదారి మారుతుంది. ఎంతసేపే సాగుతుంది మన యాత్ర మారుమూలకు, ఆగకుండా నడిపేది మనం, నవ్వుతూ అందరికీ చేరుస్తాం. పర్వతాల గుండెల్లో నా కిరీటాల నా ఖవ్వాల, రంగుల అందాల నడుమ తిరుగుతూ అందరికీ చేరుస్తాం. పర్వతాల గుండెల్లో నా కిరీటాల నా ఖవ్వాల, రంగుల అందాల నడుమ తిరుగుతూ రహదారి భ్రమలో వెల్లడించే కొత్త చోటుల పండుగల సాంగీతికం. ప్రయాణమే జీవితంలో నిద్ర, రాత్రి సామిసంలో గీతం. కాలంతో నడిచేది మన కలలౌసే, తప్పని ఎక్కడైనా సమయం మన ప్రయాణం ఆరంభం. కాలంతో నడిచేది మన కలల ఊసే, తప్పని ఎక్కడైనా సమయం మన ప్రయాణం ఆరంభం. ఈ టెంపుల్కి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. ఈరోజు మీరు చూడొచ్చు, ఈరోజు సండే కాబట్టి పబ్లిక్ కూడా చాలామంది ఉంటారు. ఇంకా బైకులు కానీ కార్లు కానీ ఇక్కడ పూజలు కూడా ఎక్కువ చేపిస్తారు అనమాట. అంటే మ్యాక్సిమం ఇట్లా చుట్టుపక్కల అయితే మ్యాక్సిమం ఈ టెంపుల్ అయితే ఎక్కువ మంది పూజలు చేయించడం. ఇంకా ఈరోజు బోనాలు, ఇంకా ఆర్డర్ కూడా మస్తు వస్తారు అనమాట. చికెన్లు, ఆర్డర్ కోళ్ళు ఇంకా చాలా వస్తారు. ఇంకా మన టెంపుల్ లోపలికైతే వెళ్ళి చూద్దాం.
టెంపుల్కి అయితే వచ్చేసినాం కదా. ఒకవేళ ఫ్రెండ్స్ ఎంజాయ్ చేయాలంటే ఇదైతే బెస్ట్ ప్లేస్ అయితే. ఎందుకంటే మీరు చూడవచ్చు ఇక్కడ చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి. ఇంకా మనకు బొండు కావాలన్నా సరే, ఏం కావాలన్నా సరే ఇక్కడ రెంట్ కూడా ఇస్తారు. మందు కూడా దొరుకుతుంది ఇక్కడ. అంటే వీళ్ళే షాప్లో అమ్ముతారు అనుకుంటా మందు కూడా. మీకు అవి కూడా చూపిస్తా. ఇంకా అట్లే ఇక్కడ మనం దావత్ చేసుకోవాలంటే రూమ్లు కూడా అవైలబుల్ ఉంటాయి. కాకపోతే రూమ్లో తీసుకోవడానికి అయితే మనం కొంచెం పొద్దున వచ్చి తీసుకోవాల్సి వస్తుంది. ఇంకో ఈ రూమ్లు కనిపిస్తున్నాయి కదా, ఇవైతే రెంట్కి ఇస్తారు. మనం ఆ రెంట్ తీసుకోవడానికి అయితే మార్నింగ్ అయితే రావాల్సి ఉంటుంది. మార్నింగ్ వచ్చి రెంట్ తీసుకోవచ్చు. బొమ్మని కూడా రెంట్కి ఎంత ఇస్తారు అని చెప్పేసి కూడా అడుగుదాం ఒకసారి. మీకు కనిపిస్తుంది కదా, ఈ బొమ్మని కూడా రెంట్కి ఇస్తారు. మెయిన్ కళ్ళు అనమాట, అంటే మైసమ్మకి చెప్పేసి కళ్ళు కదా, అట్లా అని చెప్పేసి కళ్ళు. ఒకసారి అడుగుతా చూడండి. అంకుల్ ఇప్పుడు రెంట్కి ఇస్తారు కదా, ఎట్లా ఇది ఒక లోపల అడగాల? నేను అడిగితే లోపల అడగమంటుండు. ఈ భవన్లకి మ్యాక్సిమం అన్ని రెంట్కైతే ఇస్తారు. మనకు కావాల్సిన ఏమైనా దొరుకుతాయి. అది అక్కడ రూమ్ కనిపిస్తుంది రెంట్ సైడ్, అవి కూడా రెంట్కే అనమాట. అంటే మ్యాక్సిమం ఇక్కడ ఫ్రెండ్స్తో వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. పక్కా అంటే పక్కా ఎంజాయ్ చేయొచ్చు. మొత్తం జంగల్ లెక్క ఉంటుంది. మ్యాక్సిమం వచ్చిన అందరూ దర్శనం చేసుకొని దాని తర్వాత ఇక వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తుంటారు అనమాట. మందు చుక్క మొక్క అని చెప్పేసి మీరు చూడవచ్చు. మొత్తం అంటే మొత్తం జంగలే ఉంటుంది ఇక్కడ. ఇన్ని చెట్లు ఉంటాయి కానీ ఒకటి కూడా పోయి ముట్టి నీకు టికెట్ మొత్తం జంగలే. ఇటు చూసిన ఇక్కడ మళ్ళీ మనకు వాటర్ కూడా ఉంటాయి. వాటర్ కూడా ప్రాబ్లం ఏమి ఉండదు. 2 వాటర్ ట్యాంకులు కనిపిస్తున్నాయి కదా, అట్లాగో అటు సైడ్ వెనక సైడ్ మీకు ఇటు సైడ్ చూస్తే అక్కడ మీకు చిన్న గొడవలకు కనిపిస్తుంది కదా, అదే వాటర్ ట్యాప్స్ ఉంటాయి ఇక్కడ. అట్లా అనమాట, చిన్న చిన్న షాప్స్. ఫ్రెండ్స్ అనే కాదు కానీ ఫ్యామిలీస్తో వచ్చి కూడా మస్తు అంటే ప్రశాంతంగా ఎంజాయ్ చేయొచ్చు, టైం స్పెండ్ చేయొచ్చు. మీరు చూస్తురుగా ఫ్యామిలీస్తో కూడా వస్తారనమాట. మ్యాక్సిమం ఇక్కడ ఫ్యామిలీస్తో వచ్చి బండ్లకు పూజలు చేయించుకొని అట్లా వస్తారు. మీరు చూడవచ్చు చుట్టుపక్కల మొత్తం. ఇంకా ఇక్కడ మా శ్రీధర్ గారు, మా తమ్ముడు. ఎరా సిగ్గుపడుతున్నారేంట్రా? ఫ్యామిలీస్తో వస్తారు అందరూ. ఫ్యామిలీస్తో వచ్చి కూడా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఎంజాయ్ అయితే చేయొచ్చు. ఇటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. టెంపుల్ మొత్తం జంగల్లో ఉంటుంది కాబట్టి మనకు ఒక పిక్నిక్ వచ్చిన అనుభవం అయితే వస్తుంది అనమాట. దాంతోపాటు ఖచ్చితంగా అయితే ప్రశాంతతగా ఉంటుంది. ఇది ఇంకా వర్షాకాలం కాబట్టి మొత్తం అయితే గ్రీనరీతో నిండిపోయింది అనమాట. మీరు చూడవచ్చు, ఎటు చూసిన గ్రీనరీ ఉంటుంది. ఈరోజు సండే కాబట్టి పబ్లిక్ కూడా బాగానే ఉంటుంది అనమాట. మీరు చూడవచ్చు మొత్తం ఫుల్ ఆఫ్ గ్రీనరీ. ఈ అడవి కూడా మ్యాక్సిమము 200 ఎకర్స్ పైనే ఉంటుంది అనుకుంటా. ఇందులో ఒకప్పుడు చిరుతపులులు సంచరించినాయని చెప్పి కూడా అంటారు. మరి ఇప్పుడైతే ఉన్నాయో మనకైతే తెలియదు, ఎందుకంటే నేను ఎప్పుడు చూడలేదు. కానీ ఏమైనా మన చింటుతోలు మాత్రం బాగా అనిపిస్తారు అబ్బా. మీరు చూడవచ్చు, చిరుతపులులు ఉన్నాయో లేవు కానీ మన చింటుపూలు మాత్రం ఉన్నారు ఇక్కడ. ఆవిడ ఇందాక ఒక విషయం చెప్పిండు, ఏంటంటే ఇంత పెద్ద అడుగునా సరే ఇందులో ఒక వేప చెట్టు దొరకదంట. అంటే ఏదన్నా వేప కొమ్మలు కావాలంటే పోయి కొనుక్కొచ్చుకుంటారంట. ఇందాకనే చెప్పింది మీరు. అంటే ఎంతవరకు నిజం రా అది? మేము కూడా చూసినాం ఇందాక. అయితే వేప కొమ్మలు అయితే అమ్ముతున్నారు. బట్ నాకైతే కొంచెం షాకింగ్గానే ఉంది. ఎందుకంటే ఇంత పెద్ద అడవిలో వేప చెట్టు లేకపోవడం, మళ్ళీ ఇక్కడ వేప కొమ్మలు అమ్మడం అనేది. గుడి చుట్టుపక్కల అయితే ఇక్కడ దొరకవు వేప చెట్టు. కాల్సే వచ్చి చూసుకోండి. ఏమో మరి, ఇదైతే షాకింగ్గానే ఉంది. మామూలుగా అయితే ఇక్కడ యాప్ షీట్ కనిపిస్తలేదు. నీకు ఏమైనా కనిపిస్తే చూపి అని నాకు చెప్తుండే. నాకు కూడా అయితే ఏం కనిపిస్తలేదు మరి. ఇప్పుడు మేమైతే టెంపుల్కి అయితే వెళ్తున్నాం. దర్శనం మీద కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చి అంటే వాయిస్ కాల్ చేస్తున్నా. సరే.
ఆ స్తూపం పైన అయితే కాయిన్ నిలబెడుతున్నాం. ఐ థింక్ కాయిన్ నిలబడితే వాళ్ళ కోరికలు నెరవేరుతాయని ఒక నమ్మకం అనమాట ఇక్కడ. మీరు చూడొచ్చు. నించుందా బ్రో? నించోలేదా బ్రో? అయితే నిలబెట్టిండు ఎట్టగేల కాయిన్ అయితే. ఇదిగో కాయిన్ నిలబెట్టిండు. పాప అయితే తీసేసింది. ఇప్పుడు పాప నిలబెడుతుంది చూడడం ఒకసారి. జడ్చర్ల మోడల్ అంటే మొక్కుకొని పెడుతుంది అనమాట. మొక్కుకొని పెడితే తొందర నిలబడుతుంది. ఐ థింక్ గట్టిగా కోరిక కోరిక. జడ్చర్ల మోడల్ వల్ల త్వరగా లాభ సిటీ వాళ్ళనే ఇందాక కూపిస్తుంది అయితే తీసుకుంటాం. నేనువే రూపాయలు కట్టుకోలేక అయితే అన్నైతే కట్ట పెట్టుకోండి ఇక్కడ. ఇదేంటి అంటారా? పైపు పెట్టుకోండి కోతుల కోసం అనమాట. ఓకే బ్రో, థ్యాంక్ యూ. దీన్ని చూడు, ఏదో జైల్లో పెట్టేసినట్టే ఇక్కడ ఉన్నాడు. కానీ మస్తు పట్టుకొని నిలబడ్డాడు కదా. నేను జైలకని చెప్పి రిలీజ్ చేస్తారా అని చెప్పినట్టు. అలా రెండు ఉన్నాయి. మీరు చూడొచ్చురా, బండ్లకు మొత్తం పూజలు చేపిస్తారు. అటు చాలా బండ్లు అయితే వెయిటింగ్లో ఉన్నాయి. ఇందాక చెప్పినా కదా బండ్లకు పూజలు అయితే చేపిస్తారని చెప్పేసి. చాలా బండ్లకు అయితే చేపిస్తారు. ఇట్లా బోనాలు కూడా చేస్తారన్నమాట అమ్మవారికి. మీరు చూడొచ్చు, ఇంకా అమ్మవారికి బోనాలు కూడా చేస్తారు. మీరు చూడొచ్చు, భక్తులు అయితే అంటే ఎవరికి తోచినంత వాళ్ళు సమర్పించుకుంటున్నాం. ఇంకా నైవేద్యంగా అయితే కోడి పుంజులు, ఇంకా పొట్టేలు కానీ మేకలు కానీ ఇది చేస్తారు. ఇంకా బొక్స్, స్వీట్ షాప్స్, ఇంకా మిక్చర్, బొంగులు అన్నీ అయితే దొరుకుతాయి. ఒక జాతరలోకి అయితే ఉంటుంది అనమాట మొత్తం మీద. ఇక్కడ కీ చైన్స్ అవి ఉన్నాయి చూస్తారు కదా, కీ చైన్స్. ఇంకా చిన్నపిల్లలు ఆడుకోనికి బొమ్మలు అయితే బాగున్నాయి అంట. కానీ మావాడు ఈరోజు మస్తు ఇచ్చిండు, ఏం పడితే అవి ఉంటుండు. మన ఆపరేట్ కూడా లేకుండా అయిపోయినా అనమాట ఈరోజు. అంతేనా బ్రో? రిచ్ కిడ్. ఈ టెంపుల్ గురించి ఇంకా చెప్పుకోవాలంటే, ఈ టెంపుల్ అయితే మ్యాక్సిమము మన తాతల ముత్తతల నుంచి ఉందంట. నేనైతే దీని హిస్టరీ కోసం ట్రై చేసిన, కానీ నాకైతే అంత ఇన్ఫర్మేషన్ రాలేదు. ఎవరు చూసినా ఈ పాత టెంపుల్ అని చెప్తారు, కానీ నేను పర్టికులర్గా దీనికి ఉన్న చరిత్ర అయితే చెప్పలేరు. కానీ ఈ టెంపుల్ అయితే మన తాతల ముత్తాతల నుంచి ఉందని చెప్పేసి మాత్రం ఖచ్చితంగా అంటారు. కానీ ఈ మధ్యన ఎక్కువ ప్రాచుర్యం చెంది ఈ మధ్యన డెవలప్ అయితే అయిపోయింది టెంపుల్ అంట. కాబట్టి ఈరోజు మీరు చూడొచ్చు, ఈరోజు సండే ఇంత జనాలు ఉన్నారు. ఇంకా వెహికల్స్ అయితే అసలు ఇంతమో నేను చూసిన ప్రకారం అయితే అసలు పూజారికి అయితే టైమే లేదు. ఎంత ఫాస్ట్గా పూజలు పెట్టేస్తుండు పంపిస్తుండు. అంతకన్నా వెహికల్స్ అయితే వచ్చినాయి పూజ కోసము. ఇంకా ఈ ఆటోలు కూడా పోసేస్తున్నారు. అది ఎప్పుడు చూపించలేదు, ఎందుకంటే నాకైతే ఇష్టం లేదు, అందుకోసం చూపించలేదు. ఇంకా ఈ ఆటోలో పూలను అయితే పోస్తుర్రు అమ్మవారికి. ముందు ఇంత పెద్ద అడవిలో మనకు వేప చెట్లు అయితే ఉండవు, వేపకం అయితే దొరకదని చెప్పినాం కదా. మేము నిజంగానే వీళ్ళని అడిగితే ఇక్కడ వేపకం అయితే దొరకవంట, అందుకే వాళ్ళు అయితే అమ్ముతున్నామని చెప్పారు. అసలు నాకైతే కొంచెం అయితే ఆశ్చర్యంగా అయితే ఉంది, ఎందుకంటే ఇంత పెద్ద చుట్టుపక్కల అడవి పెట్టుకొని అసలు వేపకమ్మలు దొరకకపోవడం ఏందో మరి నాకైతే తెలియదు. కానీ అవైతే దొరకవంట. ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలనుకున్నా, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలనుకుంటున్నా. ఇక్కడ నేను 3 times చెప్పాడు అనుకుంటా, కానీ బాగుంటుంది. ఇంత 3 times చెప్తున్నా అంటే ఇంత బాగుంటుంది కాబట్టి నేను చెప్తున్నా. సరే వచ్చి ఖచ్చితంగా విజిట్ చేయండి. మహబూబ్నగర్ జిల్లా నవపేట పక్కన అయితే ఉంటుంది. నవపేట నుంచి ఒక 5-6 kilometers వరకు అయితే ఉంటుంది. ఖచ్చితంగా రండి. మొత్తం అయితే అడవి ఉంటుంది, చుట్టుపక్కల మొత్తం జంగలే అనమాట. బాగుంటుంది, ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడతో క్లోజ్ చేస్తున్నాను అనమాట.
ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఫాలో కూడా చేయండి. మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరము, ఎందుకంటే నేను ఈ మధ్యనే యూట్యూబ్ స్టార్ట్ చేసిన. మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా చేయండి అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే విత్ ఆర్కే. బాయ్ బాయ్.